కరెంట్ బిల్ కట్టాలంటే ఖచ్చితంగా పవర్ డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళ ఓన్ వెబ్సైట్ నుంచి కానీ లేదా వాళ్ళ ఓన్ యాప్ నుంచి కానీ మనం కరెంట్ బిల్ అనేది కట్టాలి. అయితే చాలామంది ఈ యాప్స్లో కానీ వెబ్సైట్లో కానీ కరెంట్ బిల్ కట్టేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయితే అవుతూ ఉంటారు. అలా మీరు కన్ఫ్యూజ్ కాకుండా నేను ఈ వీడియోలో క్లియర్గా స్క్రీన్ రికార్డ్ చేసి మీకు చూపిస్తాను. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఈ వీడియోని షేర్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ మీ ఫోన్లో ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి దాంట్లో TGNPDCL అని టైప్ చేయండి. ఇక్కడ మీకు 2 వెబ్సైట్ కనిపిస్తున్నాయి కదా, బిల్డెస్క్ అలాగే TGNPDCL.com. ఈ రెండింటిలో నుంచి మీరు ఎక్కడి నుంచి అయినా మీ కరెంట్ బిల్ అనేది కట్టుకోవచ్చు. అయితే నేను ఇక్కడ బిల్డెస్క్ అనే వెబ్సైట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు USC నెంబర్ ఎంటర్ చేయండి అని అడుగుతుంది. USC నెంబర్ అంటే యూనిక్ సర్వీస్ నెంబర్, అంటే మీ కరెంట్ బిల్ మీద USC నెంబర్ అని ఒకటి ఉంటుంది. ఆ నెంబర్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. ఒకవేళ మీకు ఆ నెంబర్ అనేది తెలియకపోతే ఇక్కడ పక్కన స్క్రీన్ షాట్ వేసి చూపిస్తాను, చూసుకోండి. నేను నా USC నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను. నా USC నెంబర్ నేను ఎంటర్ చేశాను. USC నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టగానే ఇక్కడ మీ డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. అంటే మీ కరెంట్ బిల్ ఎంత డ్యూ ఉంది అనేది ఇక్కడ మీకు చూపిస్తుంది. చూపించగానే చూడండి, ఇక్కడ నాకు చూపిస్తుంది 438. లాస్ట్ మంత్ కూడా నేను కట్టలేదు. 2 మంత్స్ది నాకు ఇక్కడ 704 అంటే 704 రూపాయలు చూపిస్తుంది. ఆ 704 రూపాయలు ఇప్పుడు నేను కంప్లీట్ కట్టాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వాలెట్ అండ్ క్యాష్ కార్డ్స్, QR కోడ్, UPI ఇక్కడ మీకు 6 ఆప్షన్స్ చూపిస్తున్నాయి కదా. ఈ 6 ఆప్షన్లో నుంచి మీరు ఎక్కడి నుంచి అయినా మీ కరెంట్ బిల్ అనేది కట్టుకోవచ్చు. సపోజ్ మీరు క్రెడిట్ కార్డ్ నుంచి కట్టాలనుకోండి, క్రెడిట్ కార్డ్ అనేది సెలెక్ట్ చేసి అక్కడి నుంచి మీ డీటెయిల్స్ ఇచ్చి అక్కడి నుంచి అయినా మీ బిల్ కట్టుకోవచ్చు. లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ నుంచి అయినా కట్టవచ్చు, వాలెట్ క్యాష్ నుంచి అయినా కట్టవచ్చు, UPI క్యాష్. నేనైతే UPI నుంచి కడదామని అనుకుంటున్నాను కాబట్టి UPI మీద సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేయగానే ఇక్కడ మేక్ పేమెంట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి కన్వీనియన్స్ ఫీజ్ అని ఉంది. మీ కరెంట్ బిల్ ఎంత ఉందో అంతే చూపిస్తుంది. అదే మీరు క్రెడిట్ కార్డ్ నుంచి కానీ డెబిట్ కార్డ్ నుంచి కానీ కడితే మీకు కొంచెం ఛార్జ్ అయితే పడవచ్చు. ఇక్కడ నేను ప్రొసీడ్ విత్ పేమెంట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇక్కడ మీ UPI ID ఉంటుందిగా, సపోజ్ మీ ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ మీ UPI ID ఉంటుందిగా, దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి మేక్ పేమెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సపోజ్ ఇప్పుడు నా UPI ID నేను మీకు ఎంటర్ చేసి చూపిస్తాను చూడండి. నా UPI ID వచ్చేసి నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. మీ UPI IDని ఎంటర్ చేయగానే ఇక్కడ మేక్ పేమెంట్ అనే ఆప్షన్ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఫోన్పే నుంచి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లో మీకు ఫోన్పేలో ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ నుంచి మీరు డైరెక్ట్గా పేమెంట్ చేయొచ్చు. లేదా ఇక్కడ QR కోడ్ ఉంది కదా, దీన్ని స్క్రీన్ షాట్ చేసి అయినా మీరు పేమెంట్ అనేది చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, వెబ్సైట్లో ఎలా కట్టాలో మీకు చూపించాను కదా. నెక్స్ట్ దీనికి సంబంధించిన యాప్ ఒకటి ఉంటుంది. ఆ యాప్లో ఎలా కట్టాలో కూడా చూపిస్తాను మీకు. సపోజు మీది TGNPDCL అనుకోండి. TGNPDCL ప్లేస్టోర్లో మీరు TGNPDCL యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నేను చూపిస్తాను చూడండి. TGNPDCL యాప్, TGNPDCL యాప్ని సెట్ చేసి అది ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. మీకు ఈ యాప్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సైన్ విత్ Gmail అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీ మెయిల్ అనేది చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా అది తీసేసుకుంటుంది. యాప్ ఓపెన్ చేసిన తర్వాత యాప్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు పే బిల్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి కూడా మీరు కరెంట్ బిల్ కట్టుకోవచ్చు. లేదా ఇక్కడ డైరెక్ట్ యాడ్ సర్వీస్ అని ఉంది కదా, దాని నుంచి అయినా మీరు కట్టవచ్చు. నేను ఇక్కడ పే బిల్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇక్కడ కింద యాడ్ సర్వీస్ అని ఉంది కదా, ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ చూపిస్తుంది. ఇక్కడ పే ఇన్స్టాంట్లీ, యాడ్ సర్వీస్. పే ఇన్స్టాంట్లీ అంటే డైరెక్ట్ మీ USC నెంబర్ ఎంటర్ చేసి మీ కరెంట్ బిల్ కట్టవచ్చు. యాడ్ సర్వీస్ అంటే మీరు యాడ్ చేసి పెట్టుకుంటే మీరు నెక్స్ట్ టైం కూడా మీ కరెంట్ బిల్ ఎంత వచ్చింది అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది. డైరెక్ట్ అక్కడి నుంచి మీరు పేమెంట్ చేసేయచ్చు. నేను యాడ్ సర్వీస్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి నిక్ నేమ్, USC నెంబర్ 2 అడుగుతుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే అడుగుతుంది, చూసారా? USC నెంబరు అలాగే నిక్ నేమ్ అడుగుతుంది. మీరు ఏదో ఒక పేరు, అంటే సపోజ్ మీరు ఏదో ఒక పేరు పెట్టుకోండి. నేను నా పేరు పెడుతున్నాను. పేరు పెట్టి ఇక్కడ USC నెంబర్ అని ఉంది కదా, మళ్ళీ ఇక్కడ USC నెంబర్ అనేది నేను ఎంటర్ చేస్తున్నాను చూడండి, 181. ఎంటర్ చేయగానే యాడ్ సర్వీస్ అని ఉంది కదా, మీ USC నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ సర్వీస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూపిస్తుంది చూసారా, మీ USC నెంబర్, మీ కరెంట్ బిల్ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ పేరు మొత్తం చూపిస్తుంది. ఇక్కడ కూడా మీకు సేమ్ పే ఆప్షన్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ చూసారా 2 ఆప్షన్ చూపిస్తుంది. మళ్ళీ బిల్డెస్క్ అండ్ వాలెట్. మీరు బిల్డెస్క్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ కరెంట్ బిల్ డ్యూ ఎంత ఉందో మొత్తం చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి, సబ్మిట్ క్లిక్ చేయండి.
క్లిక్ చేయగానే సేమ్ మళ్ళీ ఇందాక వెబ్సైట్లో మీకు ఎట్లా చూపిస్తుందో సేమ్ అదే ప్రాసెస్లో ఇక్కడ కూడా మీరు కరెంట్ బిల్ అనేది కట్టుకోవచ్చు. ఇక్కడ కూడా చూడండి, యాప్లో కూడా మనకి సేమ్ ఆప్షన్స్ అనేది చూపిస్తున్నాయి. మీరు క్రెడిట్ కార్డ్ నుంచి కానీ, డెబిట్ కార్డ్ నుంచి కానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ నుంచి కానీ, దేని నుంచి అయినా కానీ మీరు ఇక్కడ నుంచి పేమెంట్ అనేది చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, చూసారు కదా వీడియో. ఇలా యాప్ నుంచి కానీ లేదా వెబ్సైట్ నుంచి కానీ ఈ రెండిట్లో దేని నుంచి అయినా కూడా మీరు మీ కరెంట్ బిల్ అనేది కట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు టీజీ ఎన్పిటిసిఎల్ నుంచి ఎలా మీ బిల్ పేమెంట్ అనేది చేయాలో చూపించాను. నెక్స్ట్ వీడియోలో మీకు టీజీ ఎస్పీడీసీఎల్ నుంచి ఎలా బిల్ పేమెంట్ చేయాలో మీకు చూపిస్తాను. వీడియోని నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.